ఓం శాంతి. మనుష్య సృష్టిరూపీ వృక్షానికి బీజరూపుడు, కొత్త కల్పవృక్షం యొక్క రచయిత పరమపిత శివ పరమాత్మ వృక్షం యొక్క విహార సమాచారం అంతా వివరిస్తూ అన్నారు. ఈరోజు వృక్షపతి మరియు ఆదిదేవ్ ఇద్దరూ తమ వృక్షం యొక్క రూపురేఖలను చూడడానికి వెళ్ళారు. సో ఈ మురళిలో బాబా వృక్షం యొక్క రూపురేఖలు అంటే కల్పవృక్షము ప్రస్తుతం ఈ మురళిలో 1975 అక్టోబర్ నెల 19వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా ఇప్పుడు నడుస్తున్న ఈ కల్పం యొక్క స్థితి, దీన్నే బాబా కల్పవృక్షం కింద ఇందులో చెప్తూ ఈ వృక్షం యొక్క స్థితి ఏ రకంగా ఉంది, మళ్ళీ వచ్చే కల్పానికి అంటు కట్టడానికి బ్రాహ్మణాత్మలైన మనమే పునాది అంటున్నారంటే కల్పవృక్షానికి మనమే పునాది. ఆ పునాది ఏ రకంగా మనం వెయ్యాలి అంటే బ్రహ్మబాబా యొక్క సంకల్పాలని సాకారంలోకి తీసుకువచ్చి మళ్ళీ జడజడీభూతమైపోయి చెదలు పట్టిపోయిన కల్పవృక్షానికి మళ్ళీ కొత్తగా ఆకులు చిగురింప చెయ్యాలి అని ఈ మురళి ద్వారా తెలియచేశారు. సో తెలియచేసే ముందు ప్రస్తుతము కల్పవృక్షం ఎలా ఉందో వివరించి ఆ తర్వాత మన కర్తవ్యం ఏంటో మనకి బోధించారు. సో కాబట్టి బ్రాహ్మణాత్మలందరూ ఆత్మాన్న స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినాలి. ఆత్మాన్న స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. ఇప్పుడు టీచర్ అయిన పరమాత్మ కల్పవృక్షం యొక్క స్థితి రూపురేఖలు ఏంటా అని చెప్పి మనకి వివరిస్తున్నారు. ఆదిదేవ్ అనగా సాకార మనుష్య సృష్టి యొక్క రచయిత తండ్రి ప్రజాపిత బ్రహ్మ వృక్షం యొక్క నలువైపులా చూసినప్పుడు ఏమి చూశారు? మనుష్య ఆత్మ అనే ప్రతి ఒక్క ఆకు పాతదిగా అయితే అయిపోయింది, కానీ ఎక్కువ ఆకులకు చీడ పట్టి ఉంది. అందువలన ఆ ఆకు యొక్క రంగు రూపం మారిపోయింది, అంటే వర్ణం మారిపోయింది. ఒకవైపు రాజ్యసత్తాను చూశారు, రెండవ వైపు ధర్మసత్తా, మూడవ వైపు భక్తి సత్తా, నాలుగవ వైపు ప్రజాసత్తా. ఈ 4 శక్తులు అంతరంగికంగా పూర్తిగా శక్తిహీనంగా కనిపించాయి అంటున్నారు. సో కల్పవృక్షం యొక్క రూపురేఖల్లో బాబా చూసింది రాజ్ సత్తా అంటే పొలిటికల్ పవర్, ధర్మ సత్తా అంటే స్పిరిచువల్ పవర్, తర్వాత మూడవ వైపు భక్తి అంటే ఈ డివోషన్ ఏదైతే ఉందో దాని యొక్క పవర్, నాలుగవ వైపు ప్రజాసత్తా అంటే ప్రజాబలం, అంటే ఇక్కడ ఏదైతే పబ్లిక్ ఏదైతే మనం ప్రజాసత్తా అంటామో రాజ్యాన్ని పరిపాలించడానికి ఆ ప్రజాసత్తా. ఈ 4 శక్తులు ఆంతరంగికంగా పూర్తిగా శక్తిహీనంగా కనిపించాయి అంటున్నారు. తర్వాత లోపల ఖాళీ, బాహ్యంగా కేవలం రూపు మిగిలింది అంతే. చెద పట్టినప్పుడు ఎలాగైతే బయట రూపం బాగానే కనిపిస్తుంది, కానీ లోపల అంతా డొల్ల అయిపోతుంది. అదేవిధంగా రాజ్యసత్తాలో కూడా రాజ్యం యొక్క సత్తా లేదు. పేరుకు రాజ్యం, కానీ రాత్రి పగలు పరస్పరంలో ఈర్ష యొక్క అగ్ని మండుతూ కనిపించింది. రాజ్య సుఖాల ప్రాప్తి ఎలా ఉన్నా కానీ ఒక్క నిమిషం కూడా శాంతి లేదు. నిద్ర యొక్క శాంతి కూడా లేదు. మానవ జీవితంలో రోజంతటి అలసట పోవడానికి, సంకల్పాలను ఇముడ్చుకోవడానికి సాధారణంగా నిద్ర అనే నియమం పెట్టబడింది. ఆ అల్పకాలిక భాగ్యం కూడా లేదు అంటే భాగ్యహీన రాజ్యం అంటున్నారు. సో ఇక్కడ రాజ్సత్తా అంటే పొలిటికల్ పవర్ ఎలా ఉందా ఈరోజు అంటే ఈరోజు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా అని చెప్పి బాబా ఏమి గమనించారంటే రాజ్యసత్తాలో రాజ్యం యొక్క సత్తా లేదు, అంటే స్వరాజ్యాధికారం అంటే సెల్ఫ్ పవర్. ఈ రోజుల్లో పొలిటీషియన్స్ కానీ లేదా రాజ్యాన్ని అంటే రాజ్యాన్ని నడిపే వాళ్ళలో కానీ పవర్ ఆఫ్ ద పొజిషన్ ఉంది, కానీ సెల్ఫ్ పవర్ లేదు. సో అందుకే రాజ్య సత్తాలో కూడా రాజ్యం యొక్క సత్తా లేదంటే సెల్ఫ్ పవర్ లేదు. పేరుకు రాజ్యం, కానీ రాత్రి పగలు పరస్పరంలో
ఈర్ష్య యొక్క అగ్ని మండుతూ కనిపించింది అంటున్నారు. సో ఇక్కడ రాజ్యం చేస్తున్నారు పాలకులు కానీ రాత్రి పగలు ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య, జెలసీ. సో ఈర్ష్యకు కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదు. ఒకరిని ఒకరు దెబ్బ కొట్టుకునే పరిస్థితి, ఒకరిని ఒకరు వినాశనం చేసుకునే పరిస్థితి. సో అందుకే రాత్రి పగలు పరస్పరంలో ఈర్ష్య యొక్క అగ్ని మండుతూ కనిపించింది. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు చూసినా ఒకరినొకరు విమర్శించుకోవడము, నిందలు వేసుకోవడము. తర్వాత రాజ్య సుఖాల ప్రాప్తి ఎలా ఉన్నా కానీ ఒక్క నిమిషం కూడా శాంతి లేదు, నిద్ర యొక్క శాంతి కూడా లేదు. మానవ జీవితంలో రోజంతటి అలసట పోవడానికి, సంకల్పాలను ఇముడ్చుకోవడానికి సాధారణంగా నిద్ర అనే నియమం పెట్టబడింది. ఆ అల్పకాలిక భాగ్యం కూడా లేదు అంటే భాగ్యహీన రాజ్యం అంటున్నాడంటే నిద్రపోయే సుఖం కూడా లేదు అంటున్నారు. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం కల్పవృక్షంలో రాజ్యసత్తా యొక్క ఇది. ఇప్పుడు దాన్ని బాబా భస్మం చేసేసి మళ్ళీ కొత్త కల్పవృక్షంలో ఏమవుతుందంటే ఎవరైతే ఆ చదువుకుని పదవులు సాధిస్తారో వాళ్లకు రాజ్యాన్ని భోగించే సుఖం ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏమవుతుంది, ముఖ్యంగా అపోజిషన్ ఉండదు. ఇప్పుడు పాలకులకు ఏమైందంటే మంచి పని చేయాలనుకున్నా కానీ అపోజిషన్ వస్తుంది, కానీ సత్య త్రేతాయుగాల్లో అపోజిషన్ ఉండదు. అది పెద్ద అడ్వాంటేజ్ అక్కడ. ఎందుకు అనంటే ఇప్పటి పాలకులు ప్రజాబలం మీద వస్తే సత్య త్రేతాయుగాల్లో వచ్చే పాలకులు పవిత్రతా బలం మీద వస్తారు. సో పవిత్రతా బలం మీదనే రాజ్యాధికారాలన్నవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు వరకు కూడా ఇదే పద్ధతిలో నడుస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రజాస్వామ్యం, డెమోక్రసీలు ఏమవుతుందంటే ప్రజాబలం మీద వస్తారు. సో అందుకే మహాభారతంలో ఒక సంఘటన చూపిస్తారు. శ్రీకృష్ణుడిని కలవడానికి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ వస్తారు. సో దుర్యోధనుడు ఏం కోరుకుంటాడు, అక్షౌణి సేన అంటే ప్రజాబలం. సో ఇప్పటి పాలకులు ఏం ఆలోచిస్తారంటే మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ ఇవి ఉంటేనే నెగ్గుకు రావచ్చు అనుకుంటారు. సో అది ఎవరు ఏది కోరుకుంటే ఈ సంగమయుగంలో బాబా అదే ఇస్తారు కాబట్టి, సో కౌరవులు అదే కోరుకుంటారు కాబట్టి అదే ప్రాప్తిస్తుంది. సో వాళ్ళు వచ్చేది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత వస్తారు. కానీ అసలు డ్రామాలో నియమం ఏంటి, పవిత్రతా బలంతో రాజ్య పదవులు రావాలి. సో పవిత్రతా బలంతో రాజ్య పదవులు, పవిత్రతా బలం పుణ్యం. సో అది ఎప్పుడు దాకా నడుస్తుంది, సత్యయుగం నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు రాజుల పరిపాలనలోనే ఉంటుంది. సో కౌరవులైనా పాండవులైనా ఆయన పిల్లలే. సో ఇక్కడ పాండవులు ఏం చేస్తాడు, అర్జునుడు మీరే కావాలి అని కోరుకుంటాడు. సో ఇక్కడ ఎవరైతే పరమాత్మ కావాలని కోరుకుంటారో వాళ్ళే వారసులుగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. సో ఇక్కడ దుర్యోధనుడు కోరుకునేది పరమాత్మను కాదని చెప్పేసి అక్షౌణి సేన ప్రజాబలాన్ని, కాబట్టి ఎవరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కౌరవుల పరిపాలన నడుస్తుందో అప్పుడు కల్పవృక్షం యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు పరమాత్మ అవతరించి మళ్ళీ పాత కల్పవృక్షాన్ని భస్మం చేసి మళ్ళీ అంటుకట్టి కొత్త కల్పవృక్షానికి మన ద్వారా పునాది వేస్తారు. సో దాన్నే బాబా ఇక్కడ వివరిస్తున్నారు. ఈ మురళి తెలుసుకుని మన కర్తవ్యం ఏంటో మనం ఇక్కడ అవగాహన పెంచుకుని కొత్త కల్పవృక్షాల్లో కొత్త ఆకులు చిగురించి మళ్ళీ కొత్తగా బాబా చెప్పినట్టు రాజ్ సత్తా, ధరం సత్తా, భక్తి సత్తా, ప్రజాసత్తా ఇవన్నీ మళ్ళీ శక్తిశాలిగా అవ్వడానికి ఇప్పుడు మనమే పునాది వేయాలి. సో మన కర్తవ్యం ఏంటో కూడా బాబా ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. తర్వాత రాజ్య సత్తా లేదు, రాజ్యం ద్వారా అల్పకాలిక ప్రాప్తి యొక్క సత్తా కూడా లేదు. ఇలాంటి శక్తిహీన రాజ్యాలను చూశారు. సదా భయం అనే భూతాల మధ్య కుర్చీపై కూర్చుని ఉన్నట్టు చూశారు. ఇలా చూస్తూ తిరిగి మరోవైపు ఏం చూశారు, ధర్మసత్తా అంటున్నారు. సో ఇప్పుడున్న ఈ పొలిటికల్ పవర్లు ఏమవుతుందంటే అల్పకాలికంగా ఎప్పుడు చూసినా భయం అనే భూతాల మధ్యలో కుర్చీపై కూర్చున్నారంటే ఎప్పుడు కుర్చీ పోతుందేమో అన్న ఈ భయంతోనే ఉన్నారు. కాబట్టి ఇది శక్తిహీన రాజ్యాలు అంటారు. సో ప్రజాబలం మీద వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏవైతే ఈ రాజ్యసత్తాకు సంబంధించిన కుర్చీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పోగొట్టుకుంటామా అన్న భయం మీద ఉంటారు. కానీ సత్యోగం నుంచి ఏమవుతుందంటే పవిత్రతా బలం మీద వస్తారు కాబట్టి
ఆ పుణ్యం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు ఆ యొక్క రాజ్యభోగాలను అనుభవిస్తారు, రాజ్యాలు చేస్తారు. సో కాబట్టి అలాంటి బలహీనమైన రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయని చెప్పి బాబా చెప్తూ, ఇంకొక వైపు ఏం చూసారంటే ధర్మసత్తా. ధర్మసత్తాలో కొన్ని చిన్న చిన్న కొత్త ఆకులు కనిపించాయి, కానీ ఆ ఆకులకు చాలా త్వరగా అహంకారం అనగా స్వ అభిమానం మరియు సిద్ధిని స్వీకరించాలి అనే పక్షులు ఆ ఆకులను తినేస్తున్నాయి. సో ఇక్కడ ధర్మసత్తా అంటే ఆధ్యాత్మికం వైపు వచ్చేసరికి ఇక్కడ ఏవైతే ఆధ్యాత్మిక గురువులు ఉన్నారో ఇక్కడ కొత్త కొత్త ఆకులు కనిపిస్తున్నాయి, కానీ ఆ కొత్త కొత్త ఆకులకు త్వరగా అంటే ఎప్పుడైతే ఈ గురువుల మీద ఆధారపడిపోతారో అప్పుడు వెంటనే వాళ్లకు అహంకారము, స్వ అభిమానము మరియు సిద్ధిని స్వీకరించాలంటే ఏదైతే ఆధ్యాత్మిక గురువులుగా సేవ చేస్తారో దానికి ప్రతిఫలం స్వీకరించాలి అన్న వీళ్ళ ఆలోచన, మరియు ఆ వచ్చే పక్షులు అంటే ఆ భక్తులు కానీ ఎవరైనా ఆకులను తినేస్తున్నాయి అంటే కొత్త కొత్తగా చిగురిస్తున్న ఈ ధర్మసత్తా ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ప్రాప్తిని పొందాలి అని చెప్పి ఆ పక్షులు ఆకులను తినేస్తున్నాయి. మరోవైపు ఏమి చూశారు? పేరుకు ధర్మం కానీ అది కుకర్మ. కుకర్మ అనగా వికర్మ యొక్క పురుగు వారి ధర్మసత్తాను అనగా శక్తిని సమాప్తం చేసేస్తుంది. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి అన్నది వికర్మలకు వాడుతున్నారు. సో ఆ వికర్మలకి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ శక్తి సమాప్తం చేసేస్తుంది. అనేక రకాలైన వ్యతిరేక నశాల్లో ఉండి ధర్మం యొక్క తెలివి తప్పిపోయి ఉన్నారు. ఈ విధంగా ధర్మసత్తా కూడా బాహ్యంగా ఆడంబర రూపంలో ఉండడం చూశారు. సో రాజ్యసత్తా, ధర్మసత్తా రెండు ఏ రకంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ధర్మసత్తా ఏం చేయాలంటే రాజ్యసత్తాకి వాళ్ళ యొక్క సహయోగం అంటే ఏది ధర్మము ఏది అధర్మము అని పాలకులకు చెప్పగలగాలి. అలా కాకుండా పాలకులకు అధర్మంలో సహయోగం ఇచ్చే విధంగా ఉన్నారు. దానివల్ల తెలివి తప్పిపోయి శక్తిహీనులైపోయారు అంటున్నారు. తర్వాత త్యాగం, తపస్సు మరియు వైరాగ్యానికి బదులు రిద్ధి సిద్ధిలతో ప్రజలతో ఆడుకోవడం చూశారు. సో ఆధ్యాత్మిక గురువులంటే త్యాగము, తపస్సు, వైరాగ్యం ఉండాలి, కానీ రిద్ధి సిద్ధులతో ప్రజలతో ఆడుకోవడం చూశారు. వైరాగ్యానికి బదులు రాగద్వేషాలు ఉన్నట్టు చూశారు. ఎక్కువ మంది ఎలాగైతే రాజ్యసత్తా వారు లాటరీ యొక్క జూదం ఆడుతున్నారో అలాగే వీరు ధర్మసత్తాలో ఉండి కూడా అమాయక భక్తులతో అల్పకాలిక సిద్ధుల యొక్క జూదం ఆడుతున్నారు. పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ ప్రాప్తులు చేయిస్తాము, వీరు ఇంత ఇవ్వాల్సి ఉంటుంది, రోగాలను తగ్గిస్తాము, ఇంత దానపుణ్యాలు చేయాల్సి ఉంటుంది, ఇలా సిద్ధుల యొక్క జూదం ఆడుతున్నారు అంటున్నారు. అంటే భక్తి మార్గం యొక్క గురువుల గురించి చెప్తున్నారు. సో ప్రాప్తులు చేయిస్తాం, ఇంత ఇవ్వాలి అని చెప్పేసి డబ్బులు తీసుకోవడము, రోగాలు తగ్గిస్తామని చెప్పి అవి తగ్గించాలంటే దానపుణ్యాలు చేయాలని చెప్పి డబ్బులు, వస్తువులు ఇవన్నీ ఇప్పించుకోవడము, ఇలా సిద్ధుల యొక్క జూదం ఆడుతున్నారు అంటున్నారు. సో ఇంకా ఏమి చూశారు? భక్తి యొక్క సత్తా. దానిలో ఏమి చూశారు? అంధశ్రద్ధ అనే పట్టీలు కళ్ళకు కట్టుకుని ఉన్నారు. గమ్యం కోసం వెతుకుతున్నారు. ఈ ఆట చూసి ఉంటారు కదా, కళ్ళకు గంతలు కట్టుకున్న వారు మార్గం ఎలా వెతుకుతారు? ఎక్కడి నుండి ధ్వని వస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు, కానీ లోపల భయం ఉంటుంది, ఎందుకంటే కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. అలాగే భక్తులు కూడా లోపల నుండి దుఃఖము, అశాంతితో బాధపడుతున్నారు. ఎటువైపు నుండైనా ఫలానా ఆత్మ చాలా త్వరగా ప్రాప్తి చేయిస్తుంది అని ఎవరైనా అంటే ఆ ధ్వని విని వారి వెంట అంధశ్రద్ధతో పరుగులు పెడుతున్నారు. ఏ గమ్యం కనిపించటం లేదు అంటున్నాడు. సో భక్తుల యొక్క పరిస్థితి వివరిస్తున్నారు బాబా ఇక్కడ. భక్తులు ఏంటంటే అంధశ్రద్ధలో అంటే తండ్రి యొక్క యథార్థ పరిచయం లేకపోవడం వల్ల అంధశ్రద్ధ అనే పట్టీలు కళ్ళకి కట్టుకుని, సో కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు ఎక్కడ ధ్వని వినిపిస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు కూడా భక్తులు ఎక్కడ ఏ ఫలానా ఆత్మ ఇంత ప్రాప్తి చేయిస్తుందని ధ్వని వస్తే ఆ ధ్వని వెంట అంధశ్రద్ధతో పరుగులు పెడుతున్నారు. ఏ గమ్యం కనిపించడం లేదు అంటున్నారు. రెండవ వైపు బొమ్మలాటలో ఎంత నిమగ్నమై ఉన్నారంటే ఎవరైనా ఇంటి యొక్క సరైన మార్గం అంటే పరంధామానికి ఇంటికి దారి చెబుతున్నా కానీ
ఎవరూ వినటానికి తయారుగా లేరు. భక్తి సత్తా అనగా అతి స్నేహం యొక్క సత్తా, కానీ స్నేహ సత్తా స్వార్థంలోకి మారిపోయింది. స్వార్థం యొక్క మాటలు ప్రసిద్ధంగా కనిపిస్తున్నాయి. స్వార్థంతో బికారీగా కనిపించారు. శాంతి ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, సంబంధీకుల ఆయుష్ పెంచండి, ధనాన్ని వృద్ధి చేయండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇలా భిక్షం అడిగే బికారులుగా ఉన్నారు. ఈ విధంగా భక్తులను బికారీ రూపంలో చూశారు అంటున్నారు. సో భక్తుల విషయానికి వచ్చేసరికి ఒకటి అంధశ్రద్ధ, రెండవ వైపు బొమ్మలాటలో అంటే విగ్రహారాధనలో ఎవరైనా పరంధామానికి దారి చూపించినా కానీ ఈ బొమ్మలాటలోనే నిమగ్నమై ఉన్నారు. ఆ తర్వాత భక్తి అంటే స్నేహం, పరమాత్మని సాతిగా చేసుకుని స్నేహం చేయాల్సిన భక్తి మార్గంలో స్వార్థం ఎక్కువైపోయింది. స్వార్థం యొక్క మాటలే ప్రసిద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ స్వార్థం వల్ల బికారీలు అయిపోయారు. సో భక్తి అంటే పరమాత్మతోటి స్నేహం చేసి పరమాత్మని సకునిగా చేసుకుని వెళ్ళాల్సిన చోట పరమాత్మ దగ్గర శాంతి ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, సంబంధీకులకు ఆయుష్ పెంచండి, ధనాన్ని పెంచండి, అది ఇది ఇవ్వండి, ఇది ఇవ్వనే భిక్షం అడిగే బికారులుగా అయిపోయారు అంటున్నారు. తర్వాత ప్రజాసత్తా. ప్రజల్లో ఏమి చూశారు? అందరూ చింత అనే చితిపై కూర్చుని ఉన్నారు. తింటున్నారు, నడుస్తున్నారు, ఇతర పనులు చేస్తున్నారు, కానీ సదా భయంతో కూడిన సంకల్పం ఉంటుంది. ఇప్పుడిక అగ్ని అంటుకునే ఉందని. సంకల్పాల్లో స్వప్నంలో ఇదే కనిపిస్తుంది. ఇప్పుడిక పట్టుబడిపోయాము. ఒక్కోసారి రాజ్యసత్తా ద్వారా, ఒక్కోసారి ప్రకృతి ఆపదల ద్వారా, ఒక్కోసారి దొంగల ద్వారా ఇలా సంకల్పాల్లో స్వప్నాలను చూస్తూ ఉన్నారు. ఇలా చింత అనే చితిపై కూర్చుని అలజడిగా, దుఃఖీగా మరియు అశాంతిగా ఉన్నారు. తమని రక్షించుకునే మార్గం ఏదీ కనిపించటం లేదు అంటున్నారు. సో ఈ వాక్యాలన్నిటినీ 2 పదాల్లో చెప్పాలంటే ఈరోజు ప్రజల్లో ఉన్న సమస్య ఏంటి అని అంటే ఓవర్ థింకింగ్ అండ్ ఫియర్. అంటే ఎక్కువగా ఆలోచించడము, భయపడడము. సో దాన్నే బాబా ఇక్కడ అంటున్నారు. ఎక్కడ చూసినా భయంతో కూడిన సంకల్పాలు. ఒక్కోసారి రాజ్యసత్తా ద్వారా అంటే పొలిటికల్ డిస్టర్బెన్సెస్, వీటి ద్వారా, 2 ప్రకృతి ఆపదలు, తర్వాత దొంగల ద్వారా ఇలా పట్టుబడిపోతామేమో, తప్పులు చేసిన వాళ్ళంతా కేసులు బుక్ అయితే ఏమో పట్టుబడిపోతామేమో అని ఇలా సంకల్పాల్లో స్వప్నాల్లో చూస్తూ చింత అనే చితిపై కూర్చుని ఉన్నారు అంటున్నారు. చింత అంటే ఆలోచనలు, అది కూడా ఓవర్ థింకింగ్, వేస్ట్ థాట్స్, వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ థాట్స్, ఇలా అన్నీ ఓవర్ థింకింగ్, ఫియర్ అంటే భయము మరియు ఆలోచనల యొక్క తీవ్రతతోటే ప్రస్తుతము దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటున్నారు. ఎక్కడికి వెళితే అక్కడే అగ్ని, ఎక్కడికి వెళితే అక్కడే నీరు, ఇలా నలువైపులా టెన్షన్ మధ్యలో భయపడుతూ కనిపించారు. ఇది ఈనాటి విహారం యొక్క సమాచారం. సో ఇప్పుడు బాబా ప్రస్తుతము కల్పవృక్షం యొక్క రూపురేఖల్లోని రాజ్యసత్తా, ధర్మసత్తా, భక్తి సత్తా, ప్రజాసత్తా ఈ 4 గురించి వివరించి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలో రాబోయే వాక్యాల్లో చెప్పారు. ఇలా విహరించి తిరిగి వచ్చిన తరువాత కొత్త వృక్షం యొక్క అంటు చూశారు అంటున్నారు. ఆ అంటులో ఎవరున్నారు? మీరందరూ మిమ్మల్ని మీరు కొత్త వృక్షానికి అంటుగా భావిస్తున్నారా? సో బాబా అడిగిన ప్రశ్న, ఈశ్వర విద్యార్థులు మరి అంటుగా భావిస్తున్నామా, లేదా ఇంకా పాత కల్పవృక్షంలోనే ఈ స్థితి ఏదైతే ఉందో మన స్థితి కూడా అలాగే ఉందా, లేకపోతే కొత్త కల్పానికి శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మళ్ళీ చిగురిస్తున్నామా అన్నది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే పాత వృక్షానికి చీడ పట్టేస్తుందో, జడజడీభూతం అయిపోతుందో, అప్పుడు కొత్త వృక్షానికి ఆధారమూర్తులైన మీ ద్వారా అంటు కట్టబడుతుంది. సో ఈ వాక్యాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకు 7 డే కోర్సులో కల్పవృక్షం గురించి విన్నాము. సో ఆ కల్పవృక్షం ద్వారా పునాది దగ్గర బ్రాహ్మణాత్మలైన మనం ఉంటామని తెలుసు, కానీ కర్తవ్యం ఏంటా అన్నది ఇప్పుడు ఈ మురళి ద్వారా తెలుసుకోవాలి. సో ఇక్కడ బాబా ప్రస్తుతం ఉన్న కల్పవృక్షం ఎలా జడజడీభూతము, చీడ పట్టేస్తుందో,
జడ జడీభూతం అంటే ఇంకా ఎందుకు పనికిరానట్టు. ఇందాక స్టార్టింగ్లో బాబా వివరించినట్టు పైకి బాగానే కనిపిస్తుంది, కానీ లోపలంతా డొల్లా అని ఏదైతే చెప్పారో స్టార్టింగ్లో, ఆ రకంగా పాత వృక్షానికి చీడ పట్టేస్తుందో, జడజడీభూతం అయిపోతుందో, అప్పుడు కొత్త వృక్షానికి ఆధారమూర్తులైన మీ ద్వారా అంటుకట్టబడుతుంది. బ్రాహ్మణులే కొత్త వృక్షం యొక్క పునాది. సో ఎవరొచ్చి అంటుకడతారు? స్వయాన పరమాత్మ అవతరించి మన ద్వారా అంటుకట్టించి, బ్రాహ్మణాత్మలే కొత్త వృక్షం యొక్క పునాది, మీరు పునాది. పునాది ఎంత శక్తిశాలి అయిన వాళ్ళు నిమిత్తమయ్యారో చూసారా? ఇలా నలువైపులా చూసి బ్రహ్మబాబాకు సంకల్పం వచ్చింది. ఇప్పుడిప్పుడే పిల్లల యొక్క తపస్వి రూపం ద్వారా, యోగాగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మం చేసేసేయాలి అని. సో ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, చాలామంది ఈశ్వరీయ విద్యార్థులు, సేవాదారులు రుద్రజ్ఞాన యజ్ఞంలో ఇక్కడ ఈ కల్పవృక్షానికి అంటు కట్టడంలో బాబాకి సహయోగం ఇస్తూనే ఉన్నారు. మన చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళు ఎవరూ చేయటం లేదు కాబట్టి నేను చేయకపోయినా పర్లేదులే అని చెప్పి కూర్చుండిపోవద్దు. చాలామంది ఎంతో సీరియస్గా, ఎంతో సంలగ్నతతోటి ఆజ్ఞాకారులై చేస్తూ ఉన్నారు. సో బాబా అదే అంటున్నారు, పునాదిగా ఎంత శక్తిశాలి అయిన వాళ్ళు నిమిత్తమయ్యారో చూసారా అని. సో ఎవరూ చేయటం లేదు కాబట్టి మేము చేయకపోతే ఏమవుతుందో అని చుట్టుపక్కల చూసుకుని ఉండొద్దు. విద్యార్థులు చాలామంది చేస్తున్నారు. ఆ చేసే వాళ్ళని ఒకవేళ అంతగా చూడాలనిపిస్తే కూడా బ్రహ్మబాబాని చూడండి. సో ఇక్కడ బ్రహ్మబాబా అదే అంటున్నారు, ఇలా నలువైపులా చూసి బ్రహ్మబాబాకు సంకల్పం వచ్చింది. ఇప్పుడిప్పుడే పిల్లల యొక్క తపస్వి రూపం ద్వారా, యోగాగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మం చేసేసేయాలి అని. ఇంతలో తపస్వి రూపంలో బ్రాహ్మణులు లేదా ఆత్మిక సైన్యం ప్రత్యక్షమయ్యారు. అందరూ తపస్వి రూపంలో తమ తమ శక్తిని అనుసరించి యోగాగ్నిని ప్రజ్వలితం చేస్తూ కనిపించారు. సంఘటన రూపంలో యోగాగ్ని యొక్క ప్రభావం తప్పకుండా మంచిగా ఉంటుంది, కానీ విశ్వ వినాశనార్థం విశాల రూపం యొక్క యోగం లేదు. శక్తి ఉంది కానీ పూర్తి శక్తి లేదు. అనగా బ్రాహ్మణులందరిలో నంబర్ వారీగా శక్తిని అనుసరించి సంపూర్ణ స్థితిని ఏదైతే ప్రాప్తింప చేసుకోవాలో దానిలో పూర్తిగా లేరు, అనగా సంపన్నంగా లేరు. అందువలన పూర్తి శక్తి లేదు. ఒక్క దెబ్బతో వినాశనం అయిపోవాలి లేదా పాత వృక్షం భస్మం అయిపోవాలి. కనుక ఇప్పుడు ఏమి చేస్తారు అని ప్రశ్న అడుగుతున్నారు. సో ఈ పాత కల్పవృక్షం ఏదైతే చెదపట్టి జడజడీభూతం అయిపోయిందో, ఒక్క దెబ్బకు వినాశనం అయిపోవాలంటే పాత వృక్షం అంతా భస్మం అయిపోవాలి అంటున్నారు. సో భస్మం అయిపోవాలంటే ఏమి చేస్తారు అని చెప్పి బాబా ప్రశ్న అడిగి, ఆ ప్రశ్నకు సమాధానము బ్రహ్మబాబా సంకల్పాలను సాకారంలోకి తీసుకురండి. సో బ్రహ్మబాబా సంకల్పాలు ఏంటి? ఇక్కడ ఈ మురళిలో చాలా చోట్ల శివబాబా బ్రహ్మబాబా గురించి చెప్పారు, ఆయన ఏ రకంగా చేశారా అని చెప్పేసి. ఆ మురళీలు చదివినా కానీ లేదా ఈ ఛానల్లో బ్రహ్మబాబా మీద సపరేట్ స్లాట్ ఓపెన్ చేసాము. ఇప్పటికి పార్ట్ 6 వరకు అప్లోడ్ చేసాం, రాబోయే రోజుల్లో కూడా చేస్తాము. అవి ఆయన సంకల్పాలు ఏంటన్నది తెలిస్తే దానికి తగ్గట్టు మనం కూడా కొత్త వృక్షానికి అంటుకట్టడంలో పునాది అయి బాబాకి సహయోగం ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ మురళినే గనక తీసుకుంటే తపస్వి రూపంలో యోగాగ్నితోటి పాత వృక్షాన్ని భస్మం చేయాలి అంటున్నారు. సో కాబట్టి బ్రహ్మబాబా సంకల్పాలను సాకారంలోకి తీసుకురండి. బాబాకి స్నేహి అయి ఈ విశాల కార్యంలో సహయోగి అవ్వండి, కానీ ఎప్పుడో కాదు, ఇప్పటి నుండే స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోండి. అర్థమైందా అని చెప్పి అడుగుతున్నారు బాబా. సో విద్యార్థులు గనక అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ మురళిని అర్థమయ్యేంత వరకు ఆత్మాన్న స్థితిలో ఉండి చదవండి. సో ఆత్మాన్న స్థితిలో ఉండి చదివితే మురళి అర్థమవుతుంది, కర్తవ్యం అన్నది బోధపడుతుంది. అప్పుడు పాత వృక్షాన్ని, కల్పవృక్షాన్ని మన యోగ శక్తితోటి భస్మం చేసేసి కొత్త కల్పవృక్షానికి పునాది వేయొచ్చు. ఈ విధంగా సంకల్పాన్ని సాకారం చేసేవారికి, స్నేహానికి బదులుగా సహయోగాన్ని ఇచ్చేవారికి, సదా దయాహృదయులకు, విశ్వ కళ్యాణకారి స్థితిలో స్థితులయ్యే వారికి, అచంచలంగా మరియు స్థిరంగా ఉండేవారికి, సదా శుభచింతనలో ఉండేవారికి, శుభచింతకులైన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.